పార్వతీదేవికి పిల్లలు సహజంగా ఎందుకు పుట్టలేదు తెలుసా? దాని వెనుక ఒక భయంకరమైన శాపం ఉందని చెబితే నమ్ముతారా? ఇది గణేశుడి జన్మకథ కాదు, దేవతలకే భయపెట్టిన ఒక దాచిన రహస్యం. సతీదేవి మరణం తర్వాత పరమశివుడు ప్రపంచాన్ని వదిలేసి తీవ్ర తపస్సులోకి వెళ్ళిపోయాడు. ప్రేమ లేదు, కోపం లేదు, సృష్టిపైన ఆసక్తి లేదు. కాని దేవతలు భయపడుతున్నారు. ఎందుకంటే తారకాసురుడు అనే రాక్షసుడు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు. అతన్ని చంపగలిగేది ఒక్క శివుడి కుమారుడే. కాని శివుడు ధ్యానం నుంచి బయటికి రావట్లేదు. అప్పుడు దేవతలు ఒక ప్రమాదకర నిర్ణయం తీసుకున్నారు. వారు కామదేవుణ్ణి పిలిచారు. ప్రేమకు దేవుడు, మనసుల్లో కోరికలు రేపే దేవుడు. కామదేవుడికి తెలుసు, శివుడి తపస్సును భంగం చేస్తే బ్రతకడం అసాధ్యమని. అయినా సృష్టిని కాపాడటానికి తన పుష్పబాణాన్ని శివుడిపై సంధించాడు. ఆ బాణం తగిలిన క్షణంలో శివుడి మూడో కన్ను నెమ్మదిగా తెరుచుకుంది. తర్వాత జరిగినది భయంకరం. ఆ కన్నులోంచి వచ్చిన అగ్ని ఒక్క క్షణంలో కామదేవుణ్ణి బూడిదగా మార్చేసింది. శరీరం కూడా మిగల్లేదు. ఆ సమయంలో కామదేవుడి భార్య రతిదేవికి ఏదో అనర్థం జరిగిందని అనిపించింది. ఆమె కైలాసానికి పరుగెత్తుకుంటూ వచ్చింది. కన్నీళ్లతో శివుడి ముందు పడిపోయింది. నా భర్తను మాత్రమే కాదు, నా ప్రేమను, నా జీవితాన్నే తీసుకున్నావు అంటూ విలపించింది. కాని శివుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు రతిదేవి పార్వతీదేవిని చూసింది. ఆ బాధ, ఆ కన్నీళ్లు ఒక భయంకరమైన శాపంగా మారాయి. నేను నా భర్త ప్రేమను కోల్పోయినట్లే నువ్వూ సహజంగా గర్భం దాల్చి పిల్లలను కనలేవు. ఆ మాటలతో దేవలోకం నిశ్శబ్దమైంది. ఎందుకంటే బాధలో నుంచి వచ్చిన శాపాలకు అపార శక్తి ఉంటుంది. ఆ రోజునుంచి పార్వతీదేవికి పిల్లలు సహజంగా పుట్టలేదు అని చెబుతారు. మొదట కార్తికేయుడు శివుడి దివ్యశక్తిని పార్వతి గర్భం భరించలేకపోయింది. ఆ శక్తి అగ్నిదేవుడి ద్వారా, గంగ ద్వారా మరొక రూపంలో జన్మించింది. తర్వాత పార్వతీదేవికి ఒక కోరిక మాత్రమే మిగిలింది. నన్ను అమ్మా అని పిలిచే ఒక బిడ్డ కావాలి. ఒకరోజు స్నానం చేసే ముందు తన శరీరానికి ఉన్న పసుపు నలుగును తీసుకుని ఒక చిన్న బాలుడి రూపం తయారు చేసింది. తన శక్తితో అతనికి ప్రాణమం పోసింది. ఆ బాలుడే గణేశుడు. గర్భం నుంచి కాదు, పార్వతీదేవి శక్తి నుంచి పుట్టిన కుమారుడు. కాని విధి ఇంకా ముగియలేదు. ఒకరోజు శివుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ చిన్న బాలుడు లోపలికి అనుమతించలేదు. అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ లోపలికి రావద్దు అన్నాడు. ఆ బాలుడికి తెలియదు, అతను ఆపింది తన తండ్రినేనని. కోపంతో శివుడు యుద్ధం చేశాడు. చివరికి ఒక్క దెబ్బతో బాలుడి తలను నరికేశాడు. ఆ క్షణంలో పార్వతీదేవి ఆగ్రహం ప్రళయంలా మారింది. లోకాలను కాపాడటానికి శివుడు వెంటనే ఒక ఏనుగు తలను తీసుకురమ్మన్నాడు. ఆ తలను బాలుడికి అమర్చి మళ్లీ ప్రాణం పోశాడు. అలా జన్మించాడు గణేశుడు. సహజ జన్మ కాదు, దైవశక్తి నుంచి పుట్టిన దేవుడు. అందుకే గణేశుడు ప్రతి బాధను అర్థం చేసుకుంటాడేమో. ఎందుకంటే ఆయన జన్మ వెనుకే ఒక తల్లి శాపం, ఒక భార్య కన్నీళ్లు మరియు దేవతల దాచిన రహస్యముంది.